ఇంటెలిజెన్సో చెక్ చేస్తే కదా ఎందుకు వస్తున్నారు అన్నది. అలాగా తెలుసుకున్నప్పుడు ఇట్లాంటి ఫీడ్‌బ్యాక్ అట్లాగే ఫీజు రియంబర్స్‌మెంట్. డిగ్రీతో ఇక డిగ్రీ లేదు చదువులు. మళ్ళీ పాత రోజుల్లోకి మళ్ళీ చదువులు మానేసి కూలీ పనికి వెళ్ళాల్సిన పరిస్థితి. గుమస్తాగిరీలకు వెళ్ళాల్సిన పరిస్థితి. ఎందుకని? ఆ ఫీజు కట్టగలిగే స్తోమత ఉంటే ఇంతవరకు ఫీజు రియంబర్స్‌మెంట్ మీద ఆధారపడరు కదా! మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి ఓకే. కానీ పేదవాళ్ళ కుటుంబాలలో కాలేజీ ఫీజు అంత కట్టగలిగినటువంటి ఒక ముఠా కూలీ కొడుకు, ఒక రిక్షా కూలీ కొడుకు యాడ నుంచి డబ్బులు పట్టుకొస్తాడు? ఒక శానిటరీ ఎంప్లాయీ కొడుకు యాడ నుంచి పట్టుకొస్తాడు డబ్బులు? వీళ్ళందరికీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు ఫీజు రియంబర్స్‌మెంట్ పుణ్యమని బీటెక్కులు పూర్తి చేసి, ఎంటెక్కులు పూర్తి చేసి జాబులలో ఉన్నటువంటి వాళ్ళు, ఎంఎస్‌లు పూర్తి చేసి జాబుల్లో ఉన్నటువంటి వాళ్ళు బోలెడంత మంది ఉన్నారు. ఈ 20 ఏళ్లలో చూసుకుంటే రాజశేఖర రెడ్డి ఆ స్కీమ్ తెచ్చాక. ఈ ట్రిప్పు అది అమలు కాకపోవడం వలన ఆయా వర్గాల్లో వస్తున్న అసంతృప్తి కూడా ఆ వయసు వాళ్ళు కూడా నిన్న అక్కడ చేరడంలో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్‌గా ఉంది. కాకపోతే అవన్నిటి జాగ్రత్తగా వాళ్ళతో మాట్లాడి, ఇంకా నన్ను అడిగితే ఆ జంజీ ఉద్యమాల దగ్గర ఢిల్లీలో బెటరేమో 100 మంది యూట్యూబర్లు 100 రకాల వీడియోలు తీశారు. ఇక్కడ వాళ్ళని అడగాలి కదా, ఎందుకు వచ్చారయ్యా, మీకేం సమస్య అయ్యా అని చెప్పి. ఈ వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళే ఉన్నారు కదా, వాళ్ళకి కూడా యూట్యూబర్లు కొంతమంది, వాళ్ళందరినీ అక్కడికి పంపించుకుని ఇప్పుడు చంద్రబాబు గారు ఏం చేస్తున్నారు, ఇన్ఫ్లుయెన్సర్లని ముందు పంపిస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భోగాపురం ఎయిర్పోర్ట్‌లో మీకు తెలుసో తెలీదో చాలా